ఆస్ట్రేలియా నెక్స్ట్ ఇది పర్ హెయిర్కి 7 రూపీస్. ఇప్పుడు వరకు స్టార్ట్ చేయబోతాడు గేమ్. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. వీడు కన్నాలు అన్నమాట, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వీడు ఎట్లుంటుండే అంటే దొబ్బుక్ మైసూర్ బోండా అని లక్కుంటుండే. ఇప్పుడు చూడు నాకంటే హైట్, సన్నగా అయిండు, హ్యాండ్సమ్, ప్రభాస్ లెక్క అయినవరా సేవ్. దీనికి డిక్కే నీకు వస్తాయి. అరే కన్నాలు నాకంటే హైట్ అయినవరా నువ్వు. చూడిగా 6'1" 6'2" చూడు. నాకంటే హైట్ అయినా చిన్నప్పుడు బాగా హైట్ ఉంటాడు. కన్నాలు గాడు నాకంటే హైట్ వీడు నేను ఒకటే బెంచ్లో కూర్చుంటే 9th వరకు. ఇక తర్వాత మా మమ్మీ మంచాలతో కూర్చో అంటే ఇంకా కూర్చోడం అనేసి. మన తన్మయ్ గాడు ఒకడు నిన్న ఫోన్ చేశాను తన్మయ్కి. ఫోన్ చేస్తే కూకట్పల్లిలో ఉన్నాను. వాడు ఫుట్బాల్ ప్లేయర్ అయిపోయింది గట్టిగా. వాడు హాకీ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, అన్ని ప్లేయర్. ఇప్పుడు ఏం లేదు కదా మనం. నేను కెరియర్ పైన ఫోకస్ పెట్టా కాబట్టి అన్నది. ఇలా గాలి తిరుగుడు తిరగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవ్ గారు కూడా వచ్చారు కదా, ప్రణవ్ చెల్లేటి కూడా మీతో. ప్రణవ్ మాతోటి కాదు, ప్రణవ్ మా బ్యాచే కాదు అసలు. నేను వర్షిత్ గాడు. తర్వాత మా ఒకసారి మాకు హ్యూమిలేషన్. మా అమ్మ నేను అరే కొంచెం తగ్గరా అని మొత్తం తగ్గిపోయి మా అమ్మ కూడా పంపుతాను. అరే నిజంగా నేను ఇట్లా చూస్తుంటే నాకు నచ్చలేదు. ఐ వాంట్ దట్ చెబ్బీ చీక్స్. ఏంది కన్నాలు ఆడ కూర్చొని అళ్ళకు వేసిరా ఒకసారి. గోప్రో పెడతాను ఈ ముఖానికి, ఎక్స్పీరియన్స్ చేయి మంచిగా. దయ్యాలను ఎత్తుకొని రా. నాకు పడుతుంది భయం. అట్లా స్కేరీ హౌస్లోకి పట్టుకోబోతుండేది. నేను రాను, నాకు భయం అవుతుంది. రా వైట్ అది నా హెయిర్ స్టైల్ నేను చేయించుకున్నాను. పర్ హెయిర్కి 7 రూపీస్. ఇన్ని కలవకపోతే ఎందుకు కదా అంటే ఫస్ట్ వీడేడ కలిసినా నాకు చదువు గురించి మాట్లాడతాడు. ఆ ప్రాజెక్ట్ అంటాడు, ఈ ప్రాజెక్ట్ అంటాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్పి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆయనకి లైసెన్స్ లేదు, అందుకని హెల్మెట్ పెట్టుకుంటాడు. అప్నా హైదరాబాద్ में कौन हेलमेट लगाता भाई बोलो. నేనే लगाता. లైసెన్స్ లేదు కదా. లేదు ఇది ఎస్ఐలు కూడా చూస్తారు. ఈ బ్లాగ్ ఎస్ఐలు కూడా చూస్తారు. నేను దొరికి లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ అన్ని క్యారీ చేయాలి. ఎందుకు దొరికించుకొని తన్నులు దీనికి. ఉప్పల్ స్టేడియం ఇది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు అవుతున్నాయి. ట్రయల్ తీసుకుంటారు మన SRH వాళ్ళన్ని టీమ్స్కి మ్యాచ్లు అవుతున్నాయి. అందుకే లైట్లు ఇట్లా వేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. గేట్ నెంబర్ 2. ఫ్రెండ్ తగ్గలేడు నాకు ఫ్రెండ్ తగ్గలేడు. అండర్ 17 ఇండియా మన హైదరాబాద్ ₹1 తీసుకున్నారు. అవును 1 lakh 1 crore 13 lakhs సంథింగ్ 1 crore తీసుకున్నారు వాడి దగ్గర. కొంచెం మళ్ళీ వాడు నెంబర్ 1 ప్లేయర్. అందుకే వీడు బాగా. ఇప్పుడైతే బెగంపేటకి వచ్చినాం మేము. కన్నాలు ఏమైంది, ఎందుకు భయం అవుతుందా? బండి అరే హైదరాబాద్లో బండి పోదురా వేస్ట్గా. ఇప్పుడు బేగంపేట నుంచి మన ఊరిలో తీర్చడానికి జీవికే మాల్కి తీసుకుపోతున్నాం. ఆడ గేమ్స్ ఆడతా అంటే వెళ్ళబోని. కన్నాలు దా పార్కింగ్ చేయి. చెల్లర్రా నాయన, తిప్పుతూనే ఉండు. కన్నాలు నువ్వు మెల్లవోరా, కింద పడేసినావు అనుకో ఇడా ఇజ్జత్ పోతుంది. వయసులో వేయాల్సిన వయసులో వేయకుండా ఏదో గాడిదలకి అయిన తర్వాత వీళ్ళు టైం జోన్లోకి వచ్చారు. టైం జోన్లో మన టీం ఉంటాయని ఈయన ఏజ్కి వాడు చేసే పనులకి అసలు ఏం చెప్పలేదు. పిల్లలు ఆడతారు, కూర్చొని ఆడతారు. ఫోటో
కన్నా ఏమైనా నిజం కార్ అనుకుంటున్నావు నువ్వు? యాక్సిలేటర్ చేస్తున్నావు దాన్ని, ఎందుకు జరగదులే. కన్నాలు గెలవాలి మనం. కొట్టు బూస్ట్ కొట్టు బూస్ట్ కొట్టు. కమ్ ఆన్ ఫస్ట్ కొట్టేసి రైట్. ఈ ముఖ చిత్రం చూపిరా. వెల్కమ్ బ్యాక్ టు చాటర్ బాక్స్ వ్లాగ్స్. నా పేరు నేహర్ష విష్ణు. నేను మీ ఎవరా నీ పేరు వరుణ్? అరే కాదు, నువ్వు ఏం చెప్తావు నీ వ్లాగ్లో పేరు వరుణేనా? నేను మీ వరుణ్ ఫ్రెండ్ని. ఇప్పుడు సైన్స్ అనే ప్లేస్కి వచ్చాం మేము. వీడు ఆడుతున్నాడు గేమ్. ఏం గేమ్ అంటే ఇట్స్ కాల్డ్ ఆస్ఫాల్ట్. అరే దీన్ని రివర్స్ ఎట్లా తిప్పాలరా? నైస్. నెంబర్ 1 చాలా వేగంగా వరుణ్ని దాటుకొని వెళ్ళిపోయాడు. వరుణ్ ఇప్పుడు నెంబర్ 1 అయ్యాడు. ఫక్. వరుణ్ ఇప్పుడు గెలవబోతున్నాడు. నాకు తెలిసి విజయం వరుణ్దే. కొంచెం తెలివితో ఆడితే వరుణ్ గెలుస్తాడు. ఫక్. నైస్. విన్నర్ విన్నర్. అవి ఏం పనిచేస్తలేరు, ఆ వేస్ట్గా యాక్సిలేటర్. ఇద్దరు కలిసి ఆడుతారు. ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చినారు. వేస్ట్గా ముగ్గురం ఫస్ట్ వచ్చినాం. పార్టీ చేసుకుందాం నడు. ఇక రోజు వచ్చేసి మొత్తం అన్ని కొనేయాలి. కిందకి కదా, ఇంకా కిందకి వెళ్దాం. స్టార్ పీస్ ఉందా ఇక్కడ? స్టార్ పీస్ ఉందా? స్టార్ పీస్ క్రిస్మస్ ఆల్రెడీ వచ్చింది కదా, మేబీ ఉన్నా. డన్ ఫర్ ద డే. విష్ణు గారు ఈరోజు కలిసిండు పొద్దుగాల 2 o'clock 3 o'clock కలిసిండు. అప్పటి నుంచి 4 o'clock వచ్చిండు. 4 నుంచి నాతోటే ఉండు. 8 అవుతుంది టైం అయితే. సో ఈ వ్లాగ్ ఇక్కడనే ఎంజాయ్ చేద్దాం. తిన్నాం, ఎంజాయ్ చేసినాం, గేమ్స్ ఆడినాం, మెమరీస్ అయితే వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ టైం 15th అట్లా వస్తాడంట. అప్పుడు వ్లాగ్ ఇంకా మంచిగా చేద్దాం విష్ణుగాంతో. వెళ్దాం, బయటికి పోదాం మంచిగా. So thanks for watching. Hope you like this video. Share with your friends.